ఏడాది వరకు బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవాలని ప్రధాని చెప్పడంపై కాకినాడలో బంగారం వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అసలు బంగారం సేల్స్ లేకపోతే తమ రంగం పూర్తిగా సంక్షోభంలోకి వెళ్లిపోతుందని అంటున్నారు. గోల్డ్ మీద పెట్టుబడులు పెట్టుకున్న వారు గందరగోళంలోకి వెళుతున్నారని అంటున్నారు. 1 ఇయర్ వాయిదా వేసుకుంటే తర్వాత కోలుకునే పరిస్థితి ఉండదని, 20% మాత్రమే ఇతర దేశాల నుంచి బంగారం దిగుమతి అవుతుందని చెప్తున్నారు. చిన్న షాపులు క్లోజ్ చేసుకునే పరిస్థితి వస్తోందని చెప్తున్నారు. ఏడాది పాటు విదేశీ మారక నిల్వలను నిల్వ చేసుకునేందుకు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించి కాకినాడకు సంబంధించిన గోల్డ్ షాప్ యజమానులు అదేవిధంగా దీనికి సంబంధించి ఉన్నారు. అసలు ఏం చెప్తారు, వాళ్ళ దీనికి అనుగుణంగా ప్రస్తుతం రాబోయే ఏడాది పాటు గోల్డ్ కొనుగోళ్లు అనేది వాయిదా వేస్తే భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది అనేది ప్రస్తుతం వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఏంటంటే ఎట్లా ఉండబోతుంది ఏంటి అంటారు? ప్రధానమంత్రి స్థాయివేతను ఈ పిలుపునిస్తాం వర్తకులందరూ కూడా చాలా బాధపడుతున్నామండి. ఎందుకంటే వ్యాపారాలు అంతంత మాత్రం ఉంటున్నాయి. ఒక సంవత్సరం పాటు మీరు బంగారం కొనొద్దు ప్రమాణకం చేయమంటున్నారు. ఆయన లక్షలాది మంది మా దగ్గర పనిచేసి వర్కర్లు అవ్వచ్చు, బ్రహ్మాలు అవ్వచ్చు, స్వర్ణకారులు అవ్వచ్చు, కోట్లాది మంది ఉన్నారు. ఇంతమంది ఉపాధి ఎలా అవుతుంది? వాళ్ళు మీ అందరూ కూడా ఓడీలు తీసుకొచ్చి ఈఎంఐలు తీసుకొచ్చిన వ్యాపారాలు చేస్తున్నాం. ఇప్పుడు సంవత్సరం పాటు మాకు ఎవరు కడతారు ఈఎంఐలు, ఈ ఓడీలు? ఆయన ఒక పిలుపునిచ్చారు అంతే, సంవత్సరం పాటు మీరు బంగారం కొనొద్దని. ఎందుకు కొనొద్దు అన్నారని మా కస్టమర్స్ ఫోన్లు చేస్తున్నారండి. ఏంటి అయినా కరోనా వస్తుందా, లేకపోతే యుద్ధం వస్తుందా, ఏంటి ఎందుకు కొనొద్దు అన్నారు ఏంటి అని. దానికి చాలా ఆందోళనగా ఉన్నారు వర్తకులు అందరూ కూడా. అలాగే లాస్ట్ 2 ఇయర్స్ కూడా కరోనా వచ్చి చాలా ఇబ్బంది పడ్డాం. ఆ కరోనా నుంచి ఇప్పుడే కోలుకుంటున్నాం. కోలుకున్న టైంలో ఇలాగా ఈ పిలుపునిస్తాం కూడా మా అందరికీ బాధాకరంగా ఉందండి. మామూలుగా మీరు చెప్పండి, చిన్న అకేషన్ వస్తే కనుక ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత బంగారం సేల్స్ చేస్తారు? అసలు ఎట్లా ఉంది పరిస్థితి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చాలా తక్కువ కొంటారు. అందులోకి మాలాంటి షాపులకు వచ్చి చాలా తక్కువ అండి. మ్యాక్సిమం కార్పొరేట్ షాపులకే వెళ్తారు. అలాంటి దీన్ని పిలుపులు ఇవ్వడం వల్ల ఏంటంటే కార్పొరేట్ షాపులు కూడా బిజినెస్ తగ్గింది 2 days పెట్టి. అంటే మాకు రిపోర్ట్లు వచ్చేస్తాయి ప్రతిరోజు. మా మార్కెట్ అయితే అసలు ఏమీ లేదండి. ఇప్పుడు మాకు స్వర్ణకారులు ఏంటంటే అండి, మనం బంగారు వ్యాపారస్తులు చిన్న వ్యాపారస్తుల మీద ఆధారపడతారు. పెద్ద షాపులకి వెళ్ళరు కదా. స్వర్ణకారులు అంటే చిన్న షాపులకి చేస్తారు, పెద్ద షాపులకి కార్పొరేట్ పైనుంచి వస్తుంది. ఈ చిన్న షాపులు మా మీద ఇంపాక్ట్ పడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎవరికి పనులు లేకుండా పోతుంది. ప్రజలు కూడా గమనించుకోవాలి ఏంటంటే అండ్ ఏ పర్పస్ మీద చెప్పాడు ఏంటి అనేది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. తర్వాత చిన్న వ్యాపారం చాలా రకంగా ఇబ్బంది పడతాం. ఇంపాక్ట్ ముందు పెరిగిపోద్ది సార్, ఇక్కడ తాగేది కాదు. చూడండి, నిప్పు చూడండి, అంటిని వదిలేస్తే అలా రాగిపోద్ది. అలాగే ఉంటుంది వ్యాపారం కూడా. ఇప్పుడు మోడీ గారు కొనొద్దన్నారు, ఎవరు వస్తారు, ఎవరు రావట్లేదు. షోరూమ్కి వెళ్తున్నారు. ఇప్పుడు అది కూడా రావడం షోరూమ్ కూడా రావడం మానేశారు పబ్లిక్. దానిలో ఇప్పుడు మోడీ చెప్పిన వల్ల రేట్ కూడా పెరుగుతుందండి. ఈ 2 రోజుల్లో 2 వేలు పెరిగిందండి గ్రాముకి. రేట్ పెరుగుతుంది అనుకుంటారు అందులోనే. రేట్ పెరుగుతుందని అందరూ ఎవరు కొనట్లేదండి. ఇంకా పెరిగిపోద్ది, వెండి పెరిగిపోద్ది, బంగారం పెరిగిపోద్ది అని చెప్పేసి. ఇదంతా కూడా కార్పొరేట్ కోసం చేసిందే తప్పండి, ప్రజలు ఉపయోగపడేది అయితే ఏమీ లేదు సార్. అది గమనించుకోవాలి. పెట్టుబడి పెట్టిన వాళ్ళకి అందరికీ లాసేనండి. ఇప్పుడు 4,30,000 చేసి వెండి కొన్నారండి, ఈరోజు 2,50,000, మొన్న 2,60,000 దాకా వెళ్ళిపోయింది. ఏమైపోయారు అంతని? మరి అంత మాయే కదా. ఇప్పుడు 12,000 ఉండేదండి గ్రామ్ బంగారం. అప్పుడే మోడీ గారు పిలిపిస్తే కొనుక్కుంటూ మానేద్దరు. 12,000 నుంచి 18,500 అయిందండి. 18,500లో 3 మంది కస్టమర్స్ కొన్నారు, ఇన్వెస్ట్ చేశారు. అలాగే వెండి 2,00,000 రూపాయలు ఉండేది 4,15,000 అయింది. 4,15,000లో చాలా కొన్నారు. ఇప్పుడు ఇవాళ ఆయన కొనొద్దంటే వాళ్ళందరూ అయిపోలే. మొత్తానికైతే ప్రధాని ఇచ్చిన స్టేట్మెంట్తో తమకు సంబంధించిన వ్యాపారాలపై చాలా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తమ దగ్గర పనిచేసే స్వర్ణకారులు మరొక వర్కర్స్ వీళ్ళకి కూడా కనీసం తమ జీతాలు ఇచ్చి కావాల్సిన ఐటమ్స్ తయారు చేసుకోలేమని చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఒక గందరగోళ పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి.